మీకు అడగడం మర్చిపోయాను, మనకు పాస్పోర్ట్ అప్లై చేశారా? నువ్వు దానికన్నా ముందు ఇంకో విషయం తెలుసుకోవాలి. ఏంటండి? నీ పాన్ ఆధార్ లింక్ అయ్యిందా? నాకు తెలీదండి. చేయకపోతే ఏమైనా అవుతుందా? పాన్ ఆధార్ లింక్ అవ్వకపోతే పాన్ విల్ బికమ్ ఇనాపరేటివ్. దానికి టీడీఎస్ రేట్స్, టీసీఎస్ రేట్స్ ఎక్కువ, హైయర్ రేట్స్ అప్లై అవుతాయి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ దేనికి కూడా యూజ్ చేయడానికి అవ్వదు. బ్యాంక్ లో గానీ న్యూ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా అవ్వదు అనమాట. అవునా? దాని ప్రాసెస్ ఏంటో మాకు చెప్పగలరా? షూర్, లెట్స్ గో టు ద ప్రాసెస్. లాగిన్ అనే పోర్టల్లోకి వెళ్ళినాక హోమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని ఫస్ట్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినాక ఫస్ట్ స్క్రీన్ ఇలా వస్తుంది. దాని కింద స్క్రోల్ డౌన్ చేస్తే క్విక్ లింక్స్ దాంట్లో లింక్ ఆధార్ వ్యూ స్టేటస్ ఇది క్లిక్ చేసినాక పేజ్ లోడ్ అయ్యి మనకి ఇలా వస్తుంది. లింక్ ఆధార్ వ్యూ స్టేటస్. లింక్ ఆధార్ అనే దానికి కొత్తగా ఎవరైతే ఇప్పుడు చేసుకుంటున్నారో వాళ్ళు, ఆల్రెడీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళ స్టేటస్ ఏంటని చెక్ చేసుకోవడానికి క్లిక్. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దస్ లింక్ ఆధార్, ఇక్కడ మనం పాన్ నెంబర్ ఇస్తాం. ఇక్కడ తర్వాత ఆధార్ నెంబర్, సో ఇక్కడ నెక్స్ట్ వ్యాలిడేట్. సో హియర్ ఇట్ ఈస్. ఆల్రెడీ చేసిన వారికి అయితే ఇలా వస్తుంది. ఎవరైనా చేయకపోతే నెక్స్ట్ ప్రాసెస్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే పాన్ ఆధార్ కార్డ్ ఇప్పుడు లింక్ చేసుకుంటున్నారో వాళ్ళ 1000 రూపీస్ పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. సో ప్లీజ్ డూ ఎర్లీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, share, comment on Fin with Suri. Thank you.